పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని, విచారణకు తేదీ నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అందిన ఫిర్యాదులపై తగిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచిస్తూ విచారణ ముగించింది. హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది, అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు, స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది, ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది, మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. వాళ్ళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం.